Hello job seekers. Welcome to our channel Job Hi Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే మహిళలకు అద్భుతమైన సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. రోజుకి కొన్ని కాల్స్ చేస్తూ మంచి ఇన్కమ్ సంపాదించాలి అని అనుకుంటున్నారా? దెన్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఇది సాధారణ సేల్స్ లేదా మార్కెటింగ్ జాబ్ అయితే కాదు. ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్ఫామ్లోన టెలికాలర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే బంపర్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో కేవలం మనకి కొన్ని వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇంట్లో ఉండి వర్క్ చేసే టెలికాలర్ జాబ్స్ అనమాట. ఎలాంటి ఎగ్జామ్ అండ్ ఏమీ లేవన్నమాట. డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైరింగ్ ఆప్షన్స్ అనమాట. అసలు ఈ కంపెనీలో రోల్ ఏంటి, అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలియజేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. అండ్ న్యూ వ్యూయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, జాబ్ డీటెయిల్స్లోకి మూవ్ అయిపోయినట్టయితే మనకి లోకల్ యాప్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఈజ్ అనే ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్ఫామ్కి చెందిన టెలికాలర్ జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఈజ్ అనమాట. ఇది ఒక ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్ఫామ్, హెల్త్ ఫీల్డ్కి సంబంధించి అనమాట వెల్నెస్ అంటే. సో జాబ్ టైటిల్ వచ్చేసి టెలికాలర్, అంటే మనకి ఆన్ బోర్డింగ్ ఆర్ కమ్యూనిటీ ఎక్విజిషన్ రిలేటెడ్ అనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. దీని హైరింగ్ ఆఫీస్ మనకి బెంగళూరులో ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి 1 to 5 years అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఓపెనింగ్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో జెండర్ ప్రిఫరెన్స్ మాత్రం ప్రిఫర్స్ ఉమెన్ క్యాండిడేట్స్ అని అయితే వెళ్ళిచ్చారు. సో శాలరీ కూడా మనకి ఇంకా డిస్క్లోజ్ చేయలేదు ఇక్కడ. ఇన్సెంటివ్స్ అండ్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ రివార్డ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అంటే శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్ తగ్గ మీకు రివార్డ్స్ కూడా పొందుతారనమాట. సో అబౌట్ ద కంపెనీ అంటే ఈజ్ అని చెప్పాం కదా. సో ఈజ్ కంపెనీ కోసం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కంపెనీ కోసం ఓవర్వ్యూ మీకు ఏం తెలుసు ఇలాగా అని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఈజ్ అనేది ఒక ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్ఫామ్ అని అయితే మీరు చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్స్ ఏం చేస్తారంటే తమ భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అండ్ సమస్యలు వాటి గురించి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్పై వెల్నెస్ బడీస్తోన 1:1 ఆడియో ఆర్ వీడియో కాల్స్ ద్వారా అయితే కనెక్ట్ అవుతారని చెప్తున్నారు. సో ఈ జాబ్లోన మెయిన్ వర్క్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్లో వెల్నెస్ బడీస్ అంటే కౌన్సిలర్స్ ఆర్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఉంటారు కదా. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి కాల్స్ ద్వారా మాట్లాడి మీరైతే ఆన్ బోర్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవి ఏం ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఏదైనా కష్టాలు వచ్చిన సమస్యలు వచ్చినా కొంచెం ఎమోషన్స్ అనేవి డెలివర్ చేస్తూ ఉంటాం. చాలా ఉమెన్ ఎంపవరింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో ఇలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కౌన్సిలర్స్ సపోర్ట్ చేసే వ్యక్తులు ఉండే వాళ్ళు తెలిసే ఉంటారు మీకు ఇందులో. సో ఈ ప్లాట్ఫామ్లోనే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి కొంచెం కమాండింగ్గా అండ్ బ్రేవ్గా మాట్లాడే వాళ్ళని ఐడెంటిఫై చేసి కాల్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడి మీరైతే ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకుని రావాల్సి ఉంటుందన్నమాట. సో కీ రెస్పాన్సిబిలిటీస్, మీ బాధ్యతలు ఏంటి అన్న డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అవుట్ బౌండ్ కాల్స్ అండ్ ఆన్ బోర్డింగ్. సో పొటెన్షియల్ వెల్నెస్ బడీస్కి అవుట్ బౌండ్ కాల్స్ చేసి ఈజ్ ప్లాట్ఫామ్ గురించి వివరించడం మరియు వాళ్ళని జాయిన్ చేయడం వచ్చేసి మీ బాధ్యత అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ కోసం మీరైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఫస్ట్. నెక్స్ట్ స్క్రీనింగ్ అండ్ సెలెక్షన్. సో కంపెనీ క్వాలిటీ స్టాండర్డ్స్కి సరిపోయే ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఐడెంటిఫై చేసి వెతుక్కుని స్క్రీనింగ్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది చేసి మనుషులు. అండ్ ఫాలో అప్స్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో వచ్చిన లీడ్స్ ఎవరైతే ఉంటారో వచ్చిన కస్టమర్స్ ఆర్ ఎవరైనా వాళ్ళని ఫాలో అప్ చేసుకోవడము, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ప్లాట్ఫామ్ ఫీచర్స్ మరియు పాలసీ ట్రైనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ అచీవ్మెంట్. సో డైలీ, వీక్లీ అండ్ మంత్లీ ఆన్ బోర్డింగ్ టార్గెట్స్ అయితే మీకు కొన్ని ఉంటాయి, అవి అయితే రీచ్ అవ్వాలి. ఇవి సేల్స్ రిలేటెడ్ అయితే కాదు, జస్ట్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చే బాధ్యత అంతా ఆన్ బోర్డింగ్ డ్యూటీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరే బయట వాళ్ళకి ఫోన్ చేసి మెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఇందులోకి అయితే ఆన్ బోర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వచ్చిన మెంబర్స్కి ట్రైనింగ్ చెప్పాలి. అండ్ అలాగే ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి మీ ప్లాట్ఫామ్లో అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ కోసం మీకైతే వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫర్దర్గా మీరు కొత్త వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ చైన్ ప్రాసెస్ అనమాట.
సో డేటా మేనేజ్మెంట్ ఏంటంటే మనకి మీ కాల్స్ జాయినింగ్ స్టేటస్ అండ్ అలాగే డైలీ యాక్టివిటీని సిఆర్ఎం టూల్స్ ఆర్ గూగుల్ షీట్స్ ఆర్ ఎంఎస్ ఎక్సెల్లోనూ మీరైతే అప్డేట్ చేసుకోవాలి. ఎన్ని కాల్స్ తీసుకున్నారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, కొత్తగా ఈరోజు ఎంతమంది ఆన్ బోర్డ్ అయ్యారు అనేది డైలీ యాక్టివిటీని అయితే ట్రాక్ చేసుకోవాలి కాబట్టి ఇందులో రాసుకోవాల్సి ఉంటుంది. సో రిక్వైర్మెంట్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా మనకి టెలికాలింగ్, టెలి సేల్స్, కస్టమర్ సపోర్ట్ లేకపోతే రిక్రూట్మెంట్, హెచ్ఆర్ ఫీల్డ్స్ అండ్ ఆన్ బోర్డింగ్ ఫీల్డ్స్లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్. సో లాంగ్వేజ్ స్కిల్స్ కూడా మనకి ఇంగ్లీష్తో పాటు ఏదైనా ఒక రీజనల్ లాంగ్వేజ్ స్పష్టంగా మాట్లాడడం, చదవడం అండ్ రాయడం రావాలి. రీజనల్ లాంగ్వేజ్ మనం తెలుగు రిలేటెడ్ అప్లై చేసుకుంటాం కాబట్టి తెలుగు వస్తే సరిపోతుంది. సో టెక్నికల్ స్కిల్స్ కూడా బేసికల్ ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ అండ్ అలాగే సిఆర్ఎం టూల్స్, అది కూడా జస్ట్ మీ డైలీ యాక్టివిటీని రాసుకోవడం కోసం అయితే రావాలి. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ కూడా మంచి కమ్యూనికేషన్ ఉండాలి అండ్ అలాగే నేర్పించే గుణం కూడా ఉండాలి. సో అవతల వాళ్ళకి మనం ఇందులో ఆన్బోర్డ్ చేస్తాం కాబట్టి నేర్పించాలి అండ్ అలాగే ఎంపతి, సహానుభూతి అని అంటారు కదా అది, అలాగే యాక్టివ్ లిజనింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో ఇవి రిక్వైర్మెంట్స్ అండ్ క్వాలిఫికేషన్స్. సో అదనంగా మీకు ఎలాంటి అర్హతలు ఉండాలి అంటే క్రియేటర్ ఆన్ బోర్డింగ్, కమ్యూనిటీ మేనేజ్మెంట్ లేదా రిక్రూట్మెంట్ ఫీల్డ్స్లో ముందస్తు అనుభవం ఉంటే ప్రాధాన్యత అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్టార్టప్ కల్చర్లోన టార్గెట్ ఓరియంటెడ్గా మీరైతే పని చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్సలెంట్ లీడ్ కన్వర్షన్ స్కిల్స్ కూడా మీకు కావాలి. సో ఈజ్ అనే కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది 100% వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి సౌకర్యవంతంగా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీనింగ్ఫుల్ వర్క్ అయితే ఉంటుంది. ఒక ఎమోషనల్ వెల్నెస్ ప్లాట్ఫామ్లో ఎదుగుదలతో పాటు మీరు పార్ట్నర్షిప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే కెరీర్ గ్రోత్, సో ఆపరేషన్స్ మరియు కమ్యూనిటీ మేనేజ్మెంట్ విభాగాల్లోన గ్రోత్ అవకాశాలు కూడా ఎక్కువ లభిస్తాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి నౌకరీలో రిలీజ్ అయింది లోకల్ అనే యాప్ నుంచి టెలికాలర్ రోల్కి, కాకపోతే మనకి ఇది ఈజ్ అనే కంపెనీ నుంచి అనమాట. సో ఆ లోకల్ యాప్లోని ఈజ్ ప్లాట్ఫామ్లోనే మనకి జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సేఫ్, ఎంపాథెటిక్ అండ్ జడ్జ్మెంట్ ఫ్రీ స్పేస్ టు టాక్, కనెక్ట్ అండ్ ఫీల్ హర్డ్ అని చెప్పారు. సో 1:1 ఆడియో అండ్ వీడియో కన్వర్జేషన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి అండ్ అలాగే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ట్రైన్డ్ వెల్నెస్ బడీస్తోన. సో మనకి మెయిన్లీ ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ రావాలి అంటున్నారు కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తే ప్లస్ అవుతుంది. సో మీరు జస్ట్ ఐడెంటిఫై చేయాలి, స్క్రీనింగ్ చేయాలి అండ్ అలాగే ఆన్బోర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది వెల్నెస్ బడీస్ని ప్లాట్ఫామ్లో, అంతే మీ రోల్ అన్నమాట. సో మనకి సోర్సింగ్ కూడా లీడ్స్ని ఫాలో అప్ చేసుకుంటూ సోర్సింగ్ ఛానల్స్, రిఫరల్స్, క్యాంపెయిన్స్ అండ్ ఇంటర్నల్ డేటాబేసెస్ కూడా మీరు ఫాలో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఎనీ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్. సో తెలుగు అండ్ ఇంగ్లీష్, ఒకవేళ రీజనల్ లాంగ్వేజ్ మీద హిందీ అయితే హిందీ ఇంగ్లీష్, తమిళ్ అయితే తమిళ్ ఇంగ్లీష్, అలా ఎవరి రీజనల్ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్రిఫర్డ్ స్కిల్స్, వై జాయిన్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్ రోల్ అనమాట. సో మీ రెజ్యూమేలో ఇక్కడ కీ స్కిల్స్ అని ఇచ్చారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, టెలికాలింగ్, తమిళ్, అవుట్ బౌండ్ కాలింగ్, కస్టమర్ ఎంగేజ్మెంట్, తమిళ్ తీసేసేయండి, ఇక్కడ తెలుగు కాబట్టి మనం తెలుగు రాసుకోవాల్సి ఉంటుంది. సో అవి మెన్షన్ చేసుకోండి కీవర్డ్స్ కింద, మోస్ట్లీ అలా సెంటెన్సెస్ వచ్చేలాగా ఏఐని తయారు చేసి ఇవ్వనండి. డిస్క్రిప్షన్ మీరు ఏఐలో పేస్ట్ చేసినా దానికి తగ్గ రెజ్యూమే ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో దాన్ని మీరు కొంచెం ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు అంతే. సో ఆపర్చునిటీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ జస్ట్ ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఏంటి, ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. దాని తర్వాత మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుని డైరెక్ట్ మీ జీమెయిల్ అకౌంట్ ద్వారా కూడా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో మీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి అండ్ వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.